కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సొసైటీలో 54 ఉద్యోగాలున్న ఒకే కార్మికుడికి భారీగా వేతనం పెంపుపై ఉద్యోగులు నిరసనకు దిగారు. స్పెషల్ ఆఫీసర్గా సమయం ముగిసిన పాత తేదీతో సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులందరి జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. సంఘంలో అందరికీ సమానంగా వేతనాలు పెంచాలనే దృక్పథంతో మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. సంఘంలో ఒక ఉద్యోగి అనగా రవికుమార్ డిజైనర్ అనే వ్యక్తికి 18,000 రూపాయల నుంచి 30,000 రూపాయల జీతం పెంచారు. సంఘంలో మిగిలిన వ్యక్తులు కూడా 5 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు సర్వీస్తో ఉంటూ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హతతో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని కాదని కేవలము ఒక డిజైనర్కి 18,000 నుంచి 10,000 జీతాలు పెంచారు. ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు కూడా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని అందరి ఉద్యోగులకు సమానంగా మొత్తం 54 మందిలో ఒక్క ఉద్యోగికే కాక అందరికీ సమానంగా వేతనాలు పెంచాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మనకి జీతాలు చాలా తక్కువ 10,000 లోపల అందరికీ ఎంప్లాయీస్ 10,000 లోపల ఉన్నవి. ఒక మనిషికి మాత్రమే 30,000 జీతం 18,000 నుంచి 30,000 జీతాలు పెంచారు. అందుకని మా అందరూ సమానంగా జీతాలు పెంచాలని మేమెంతో ఈ ధర్నా చేస్తున్నాము. ఇంతవరకు మనకి ఏప్రిల్ నెల జీతం ఇంతవరకు ఇవ్వలేదు. వీడియో పాయింట్లు ఇవ్వమంటే దానికి నా పరిధిలో లేదని చెప్పి ఒక వ్యక్తికి 30,000 జీతం ఇవ్వడానికి ఏడీ గారు పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చినారు. మాకు 173 రూపాయలు మాత్రం ఇవ్వడానికి నా పరిధి అని చెప్పి మమ్మల్ని ఎట్లే సతాయిస్తున్నారు. ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా ఒకరు దాటేస్తున్నారు. ఏడీ అని సెక్రటరీ అని ఏడీ వీళ్ళిద్దరిలో ఏముందో తెలియదు కానీ మాకు మాత్రం జీతాలు లేకుండా ఇంతవరకు సతాయిస్తున్నారు. మార్కెట్లో చాలా విధంగా ధరలు పెరిగినాయి కాబట్టి మాకు చిన్న జీతాలను ఈ విధంగా ఇంతవరకు 21 రోజులు కాబట్టి ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. పండగ పబ్బాలు ఉన్న దగ్గర వస్తున్నాయి కాబట్టి మనకు జీతాలు లేకుండా కుటుంబాలు పోషణ చాలా కష్టంగా ఉన్నది. అందుకొరకు మాకు అందరూ సమానంగా జీతాలు పెంచే వరకు ఈ సమ్మె ఇంకా ఉధృతంగా చేస్తాము. అంతవరకు సమ్మె ఆగకుండా మేము ముందుకు పోవాలని కోరుతున్నాము.